హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్లోకి వెళ్ళబోతున్నాం. ఇది అకాడమిక్ పరంగా కాంపిటేటివ్ జేఏఓ, సెబీ, నాబార్డ్, న్యూక్లియర్ పవర్ అందరికీ ఉపయోగపడుతుందండి. ఇక నిక్కచ్చిగా సబ్జెక్టుకు సంబంధించిన ప్రతి వీడియో మీకు అందుతుంది. ఎందుకంటే ఈరోజే మనకి బుక్స్ రావడం జరిగింది. ఈ బుక్స్ చాలా చక్కటి బుక్స్ అండి. అకాడమిక్ సైడ్ తర్వాత కాంపిటేటివ్ సైడ్ ఉపయోగపడే రెఫరెన్స్ బుక్స్. సో వీటిల్లోకి వెళ్ళిపోదాం. కమాన్. ఈ వీడియోలో మీకు బ్రేక్ ఈవెన్ విశ్లేషణ, నిర్వాహకుల నిర్ణయాలు, బ్రేక్ ఈవెన్ బీఈపీ పాయింట్ అంటారు. మరి ఇందులో మీకు బ్రేక్ ఈవెన్ వస్తుంది, తర్వాత లాభ పరిమాణ నిష్పత్తి ప్రాఫిట్ వాల్యూమ్ అంటారు, భద్రత వస్తుంది, భద్రత మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటారు, బ్రేక్ ఈవెన్ చార్ట్స్ ఉంటవి, ఉపాంత వ్యయ పద్ధతి, మార్జినల్ కాస్ట్, ఉత్పత్తి లేదా కొనుగోలు నిర్ణయాలు, ప్రొడక్షన్ ఆర్ పర్చేజెస్ డిసిషన్స్. సో ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో ఉంటవి. అయితే మనం ఫస్ట్ బ్రేక్ ఈవెన్ విశ్లేషణ గురించి మాత్రమే వస్తుంది ఈ వీడియోలో. చూడండి, బ్రేక్ ఈవెన్ అంటే మీకు సాధారణంగా చెప్తూ ఉన్నాను. బ్రేక్ ఈవెన్ పేరులోనే చూడండి, బ్రేక్ అంటే బ్రేక్ చేస్తున్నాం. దేన్ని బ్రేక్ చేస్తున్నాం అంటే లాభం నష్టం ఏది రాకుండా, ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనకి లాభం కానీ నష్టం కానీ రాకుండా ఉంటే దాన్ని బ్రేక్ ఈవెన్ అంటారు. మరి ఇక్కడ చూడండి, వ్యయం, పరిమాణం, లాభాల విశ్లేషణ అధ్యయనాన్నే తరచుగా బ్రేక్ ఈవెన్ విశ్లేషణ లేదా లాభ నష్టరహిత స్థాయి అంటారు. చూడండి, మనం చెప్పుకుంది అంటే మనము ఇన్వెస్ట్ చేసినటువంటి మొత్తము మనది మనకు ఉంటూ లాభము రావట్లేదు, నష్టము రావట్లేదు, అలాంటి దానినే బ్రేక్ ఈవెన్ అంటారు. ఇక్కడ చూడండి, నిజానికి మార్జినల్ కాస్టింగ్ సూత్రాల విస్తరణే బ్రేక్ ఈవెన్ విశ్లేషణ. ఈ పరిమితార్థంలో బ్రేక్ ఈవెన్ విశ్లేషణ బ్రేక్ ఈవెన్ బిందువును కనుక్కోవడానికి సంబంధించినది. బ్రేక్ ఈవెన్ బిందువు అంటే లాభం నష్టం లేని స్థితి. విస్తృతార్థంలో చెప్పాలంటే నిర్ణీతమైన ఉత్పత్తి స్థాయి వద్ద సంభవనీయ లాభం లేదా నష్టాన్ని నిర్ణయించడంలో ఉపయోగించే విశ్లేషణ పద్ధతి. అంటే ఇక్కడ సింపుల్గా మనకు అర్థం కావాలి ఏంటండి బ్రేక్ ఈవెన్ అంటే నో ప్రాఫిట్ నో గెయిన్ పాయింట్. వెన్ we are keeping investment, that investment amount we are gaining back, that's it. అంటే బ్రేక్ ఈవెన్ విశ్లేషణలో ప్రమేయాలు, అజంప్షన్స్ ఏముంటాయి అంటే అన్ని వ్యయాలు స్థిర చర భాగాలుగా విభజించబడతాయి. ఏదైతే వ్యయం ఇచ్చారో దాన్ని 2 పార్ట్స్గా విభజిస్తారు, స్థిర చర అని. 2, స్థిర వ్యయాలు మొత్తం స్థిరంగా ఉంటాయి. స్థిర అంటేనే పేరులో స్థిరంగా ఉండడం. 3, చర వ్యయాలు మొత్తం అమ్మకపు పరిమాణంలో ప్రత్యక్షంగా మారుతాయి. అంటే చర వ్యయాలు మొత్తం అమ్మకాలలోకి మారిపోతూ ఉంటాయి. 4, అమ్మకాల పరిమాణం మారినా అమ్మకపు ధర మారదు. అంటే అమ్మకాలు అటు ఇటు మారుతుంటాయి కానీ అమ్మకపు ధర ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది. 5th వన్, ఒకటి కంటే ఎక్కువ వస్తువులు ఉన్నప్పుడు వివిధ వస్తువుల అమ్మకాల మిశ్రమంలో మార్పులు ఉండవు. అంటే మనము ఒకే వస్తువును కాదు రకరకాల వస్తువులు అమ్ముతూ ఉంటాం కానీ ఎలాంటి మార్పులు ఉండవు అని దీని అర్థం. ఉత్పత్తి అమ్మకాలు సమానంగా ఉంటాయి, అందువల్ల ప్రారంభ ముగింపు నిల్వలు ఉండవు. ఎప్పుడైతే ఉత్పత్తి అమ్మకాలు సమానంగా ఉండడం వలన అటు ఓపెనింగ్ స్టాక్ కానీ క్లోజింగ్ స్టాక్ కానీ ఉండదు. శ్రామికుని యొక్క ఉత్పాదకత మారదు. అంటే లేబర్ తను చేసే ప్రొడక్టివిటీ అనేది దెర్ ఈజ్ నో చేంజ్. సాధారణ ధరల స్థాయిలో మార్పు ఉండదు, ధర కూడా మారదు.
అదేవిధంగా బ్రేక్ ఈవెన్ విశ్లేషణలోని లెక్కింపులు. మొత్తం వ్యయం మొత్తం రాబడికి ఏ ఉత్పత్తి స్థాయి వద్ద సమానమవుతుందో ఆ స్థాయిని లేదా ఆ బిందువును బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. అనగా ఈ బిందువు వద్ద సంస్థ లాభం లేదా నష్టం లేని స్థితిలో ఉంటుంది. ఈ స్థితిని దాటిన తర్వాత సంస్థ లాభాలను ఆర్జించడం ప్రారంభిస్తుంది. బ్రేక్ ఈవెన్ పాయింట్ను లెక్కించడానికి సూత్రాలను మనము తెలియచేస్తున్నాము. చూడండి, ఇవి బీఈపీ బ్రేక్ ఈవెన్ పాయింట్ లాభ నష్టరహిత బిందువు యొక్క సూత్రాలు. ఖచ్చితంగా మీకు జేఏఓలో కానీ తర్వాత న్యూక్లియర్ పవర్లో కానీ సెబీలో కానీ నాబార్డ్లో కానీ ఇది ఖచ్చితంగా అడుగుతారు. దాంట్లో తిరిగే లేదు. అకాడమిక్ అయితే 10 మార్క్స్ ఈ క్వశ్చన్ అండి. అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్. సో చూడండి, బీఈపీ ఈజ్ ఈక్వల్ టు స్థిర వ్యయాలు ఇంటూ అమ్మకాలు బై అమ్మకాలు మైనస్ చర వ్యయాలు. అంటే సింపుల్గా స్థిర వ్యయాల్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటారు, దాన్ని ఎఫ్గా సూచిస్తారు. అమ్మకాలు సేల్స్ ఎస్గా సూచిస్తారు. బై అమ్మకాలు ఎస్, చర వ్యయాల్ని మరి వేరియబుల్ కాస్ట్ అంటారు వి. కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎఫ్ ఇంటూ ఎస్, ఎస్ మైనస్ వి. అంటే స్థిర వ్యయాలు ఇంటూ అమ్మకాలు బై అమ్మకాలు మైనస్ చర వ్యయాలు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లేదా స్థిర వ్యయాలు బై యూనిట్ అమ్మకం ధర మైనస్ యూనిట్ చర వ్యయాలు. మీకు జేఏఓలో దీని మీద ప్రాబ్లం కూడా అడుగుతారు. ఇదే విధంగా బీఈపీని చూసుకున్నట్లయితే స్థిర వ్యయాలు ఇంటూ అమ్మకాలు బై అమ్మకాలు మైనస్ చర వ్యయం అన్నాం. కాబట్టి చూడండి, నేను చెప్పిందే ఇక్కడ వచ్చింది, ఎఫ్ ఇంటూ ఎస్ బై ఎస్ మైనస్ వి. లేదా ఇది ఇంపార్టెంట్ ఇంకా చూడండి కాంపిటేటివ్కి, స్థిర వ్యయాలు బై పీవీ రేషియో. అంటే పీవీ రేషియో కనుక్కున్నాక మనము బీఈపీ కనుక్కోవచ్చు. కాబట్టి అప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో వస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో నోట్ డౌన్ చేసుకోండి ఈ ప్రిన్సిపల్స్ని. తర్వాత చూడండి, బ్రేక్ ఈవెన్ విశ్లేషణ వలన లాభాలు పరిమితులు కూడా ఉన్నవి. ఇవన్నీ మీరు అని అడగవచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్, మాకు ఓన్లీ ప్రిన్సిపల్స్ డైరెక్ట్ ఒకటి పాయింట్ చెప్తే అయిపోద్ది కదా, ఎంసీక్యూ ఇస్తే అయిపోద్ది కదా. తప్పు. అది అట్లా అనుకొని చాలామంది ఫెయిల్ అయ్యారు. ఎప్పుడైతే ఇన్డెప్త్గా సబ్జెక్ట్ నేర్చుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. బ్రేక్ ఈవెన్ విశ్లేషణ వలన లాభాలు. 1, బ్రేక్ ఈవెన్ బిందువును తేలికగా నిర్ణయించవచ్చు. 2, ఆశించిన లాభాన్ని ఇచ్చే అమ్మకం ధరను నిర్ణయించవచ్చు. 3, ఆశించిన లాభాన్ని ఆర్జించే అమ్మకాల పరిమాణాన్ని నిర్ణయించవచ్చు. 4, వివిధ ఉత్పత్తి స్థాయిల వద్ద వ్యయాలను రాబడులను నిర్ణయించవచ్చు. 5, అత్యంత లాభదాయకమైన అమ్మకాల మిశ్రమాన్ని నిర్ణయించవచ్చు. 6, ప్రతి వస్తువు సాపేక్ష లాభదాయకతను నిర్ణయించవచ్చు. 7, అమ్మకం ధరలో మార్పు ప్రభావాన్ని లేదా వివిధ మార్కెట్లలో ధరలలో వ్యత్యాసాల ప్రభావాన్ని అధ్యయనం చేయవచ్చు. 8, లాభాల స్థిర చర వ్యయాలలో పెరుగుదల తగ్గుదల ప్రభావాన్ని పరిశీలించవచ్చు. 9, వివిధ సంస్థల లాభదాయకతను పోల్చడం. 10, తయారీ లేదా కొనుగోలు నిర్ణయాలు ఒక వస్తువు ఉత్పత్తిని నిలిపివేయడం, ప్రత్యేకమైన జాబ్ను ఆమోదం లాంటి మేనేజ్మెంట్ నిర్ణయాలకు తోడ్పడుతుంది. మరి దీంట్లో పరిమితులు కనుక తీసుకున్నట్లయితే చూడండి, ఇది కొన్ని ప్రమేయాలపై మాత్రమే ఆధారపడుతుంది. వాస్తవానికి ఈ ప్రమేయం నిజం కావు. 2, వస్తు మిశ్రమం మార్పు చెందగానే ప్రమేయం ఆచరణతో విఫలమవుతుంది. 3, ఉత్పత్తి అమ్మకాలు సమానంగా ఉంటాయనే భావన కూడా యథార్థం కాదు. 4, ఇది లాభాల విశ్లేషణ అధ్యయనంలో ప్రధాన అంశమైన వినియోగించిన మూలధనాన్ని లెక్కలోకి తీసుకోదు. 5, అమ్మకం ధరలు వివిధ స్థాయిలో స్థిరంగా ఉంటాయనే ప్రమేయం పోటీ పరిస్థితుల వలన మాంద్య పరిస్థితుల వల్ల వాస్తవం కాకపోవచ్చు. 6,
మెటీరియల్స్ ధరలు వేతనాలు స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సత్ఫలితాలను ఇస్తుంది. 7th, వ్యయాలను తగ్గించే పథకాలు అమల్లో ఉన్నప్పుడు వ్యయం పరిమాణం లాభాల మధ్య సంబంధం ప్రభావితం కాదు. సో ఈ విధంగా బీఈపీ థియరిటికల్గా నేర్చుకున్నారు, ప్రిన్సిపల్ కూడా నేర్చుకున్నారు. ఇదంతా నోట్స్ రాసుకోండి. మీరు జేఓతో పాటు ఖచ్చితంగా మీరు ప్రిపేర్ కావాల్సింది ఏంటండి అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, నాబార్డ్, నేషనల్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్. సో ఇవన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. మరి ఈ వీడియో ద్వారా నోట్స్ ప్రిపేర్ చేసుకొని సక్సెస్ కావాలని ఆశిస్తూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్.